ఆల్రైట్ గైజ్, దిస్ ఇస్ ద పార్ట్ 2. సో మనం ఇప్పుడు బరోగ్ వైపుకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఒక 1 అవర్ పట్టచ్చు వెళ్ళటానికి. సో దారిలో ఈ జ్యూస్ అను బన్ కుల్చే తినడానికి మాత్రం ఆగుదామని చూస్తున్నాము. బరోగ్ వెళ్తుంటే దారిలో ఆగాము. ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ చేయించుకున్నాను. ఇదేమో బన్ను లాగా ఉంటుంది, చోలే కుల్చే అంటారు. బన్ను లాగా ఉంటుంది, దాని లోపల చోలే అను ఆలు ఆనియన్ అదంతా మిక్స్ చేసి ఇస్తాడు. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడే తిన్నాను. మీరు కూడా ఎప్పుడన్నా షిమ్లా వైపు వస్తే హైవే మీద ఇది మాత్రం ట్రై చేయండి. ప్రతి జ్యూస్ వాటి దగ్గర ఈ చోలే కుల్చే కనుక తప్పకుండా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయాలని నేను రికమెండ్ చేస్తున్నాను. సో బరోగ్ వెళ్తూ ఉన్నాం. సో అక్కడ వెళ్ళాక నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇది జ్యూస్ సెటప్. ఇక్కడ చోలే కుల్చే చేస్తాడు, ఇదేమో జ్యూస్ తయారు చేసే మిషన్, ఫ్రెష్గా జ్యూస్ చేసిస్తాడు. సో గైజ్, ఫైనలీ బరోగ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ బరోగ్ రైల్వే స్టేషన్ది చిన్న బోర్డు ఉంటుంది. అసలు మేము కొంచెం ముందుకు వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఇది చూస్తే స్టేషన్ బరోగ్. ఇప్పుడు ఇలా వెళ్తే కిందకి దారి ఉంది, కిందకి దారి వెళ్తున్నాం. సో ఇక స్లోగా ఇక కిందకి వెళ్తాం. చాలా స్టీప్గా ఉంది చూస్తే కనుక, చాలా స్టీప్గా ఉంది. చాలా కొంచెం మెల్లగా దిగాలి మనం. పైకి ఎక్కేటప్పుడు కొంచెం దోలు తీరిపోయేటట్టు ఉంది. కాకపోతే మనం కిందకి దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దిగాలి. పైకి ఎక్కేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదేమో, అదనమాట. సో కొంచెం ట్రెక్కింగ్ ఉంది, కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఎంతైనా చూడండి ఎంత బాగుందో. ఇదంతా హిమాచల్ ప్రదేశ్ కొండలు. జాగ్రత్తగా చూసుకొని నడవాలి, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చిన్న చిన్నగా. లొకేషన్ కొంచెం దూరంగా రావచ్చు, కాకపోతే మనం కొంచెం చూసుకుంటే వెళ్ళి. అదిగుండి ట్రైన్ సౌండ్ వినపడుతుంది. సో మనం వెళ్ళేసరికి ట్రైన్ అక్కడ ఉండదేమో. సో అందుకని మెల్లగా వెళ్తున్నాము. ట్రైన్ సౌండ్ మాత్రమే. ఇంకాసేపు అక్కడ కూర్చొని ట్రైన్ వచ్చిందా వెయిట్ చేసి వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను అసలు ఎలా అనిపిస్తుందో. చిన్న టాయ్ ట్రైన్స్ అండి, మీటర్ గేజ్ మీద వెళ్తుంది. మీటర్ గేజ్ రైల్వే ట్రాక్స్ మీద చాలా బాగుంటుంది. సో పని చేద్దాం, మనం ముందు నడవటంలో కాన్సన్ట్రేట్ చేసి రైల్వే స్టేషన్ వెళ్ళాక మీకు చూపిస్తాను ఎంట్రీలో. సో గైజ్, కిందకైతే దిగేసాం, కానీ ఈ రూట్ చూడండి నడవటానికి ఎలా చేశారు. అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డు చూసుకుంటూ వస్తున్నాము. కొంచెం ట్రెక్కింగ్ ఉందిలేండి. అమ్మో, ఎక్కేటప్పుడు ఉంటుంది. కానీ వ్యూ చూడండి, అసలు వ్యూ సూపర్గా ఉంది. మంచి వ్యూ చూడాలంటే కొంచెం కష్టపడాలి, అట్లయితే కష్టం. ఇవి పైన్ ట్రీస్, ఎండిపోయిన పైన్ ఫ్రూట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా దిగాల. అది కిందే ఉంది రైల్వే స్టేషన్ అనమాట. ఓ మై గాడ్, ఎక్కేటప్పుడు అంత ఇది ఉండదు, కానీ అదొకండి రైల్వే స్టేషన్ అక్కడే ఉంది ఎదురుగా. జాగ్రత్తగా దిగాలి మనం. ఇదిగోండి రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది. సన్నగా ఉంటాయి రైల్వే ట్రాక్స్, కనపడవు. కిందకి వెళ్తే కానీ తెలియదు. సో అందుకని కిందకి వెళ్ళి మాట్లాడదాం స్టేషన్లో. స్టేషన్ ఎంట్రీలో కలుద్దాం. సో ఇక్కడ రైల్వే స్టేషన్ దారి ఇటువైపే ఎంట్రీ అనుకుంటా. కింద మెట్లు దిగాలేమో. అవును, మెట్లు దిగాలి. సో మెట్లు దిగేద్దాం. చాలా ఉన్నాయి మెట్లు. అదిగోండి రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చాము, ఇదే చూడటానికి వచ్చాము. ఇప్పుడు
సో అక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి కిందకు వచ్చాము. ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో మెల్లగా మనం దిగేసి వెళ్ళిపోదాం. పైకి ఎక్కేటప్పుడు దోలే, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక మౌంటైన్ మీద రైల్వే ట్రాక్ అంటే అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మనం స్టేషన్కి అయితే దిగిపోదాం. దిగేటప్పుడు హ్యాపీగానే ఉంది, ఎక్కేటప్పుడే ఉంటుంది. కాకపోతే ఇవి స్టైర్స్ మాత్రం పెద్దగా హైట్ లేవు, సో కొంచెం ఈజీగానే ఎక్కచ్చు. సో ఇదండి బరోగ్ రైల్వే స్టేషన్. కింద నుంచి సరిగా కనపడదేమోనని నేను పైనుంచే తీస్తున్నాను. ఏమో అక్కడ బోర్డు ఉంది, తీనిస్తారు లేదు. ఇదే బరోగ్ రైల్వే స్టేషన్. ఇది రైల్వే ట్రాక్, అది మౌంటైన్స్. చాలా బాగుంది లొకేషన్, మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ అందరూ కొంచెం కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. సో గైస్, ఇప్పుడే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని వచ్చాము. అది అక్కడే తీసుకున్నాం ప్లాట్ఫామ్ టికెట్. ఇది ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఇటు నుంచి పైకి వెళ్తే పాత సురంగం, అంటే పాత ఎప్పుడన్నా రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఆ రైల్వే ట్రాక్ అక్కడ పైన ఉంది. ఇది కొత్తదన్నమాట. సో ఈ రైల్వే ట్రాక్ కూడా ఎక్స్ట్రా అనుకుంటా, ఇక్కడ దాకా ఉంది, ముందు దాకా. ఇది వెయిటింగ్ రూము. రైల్వే స్టేషన్ మాత్రం భలే ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారు ఇది. సో చాలామంది ఇప్పుడు టూరిస్ట్ తక్కువ ఉన్నారు ఈరోజు 26 జనవరి ప్లస్. చెప్పాను కదా, చాలామంది షిమ్లాలోనే ఇరుక్కుపోయినట్టున్నారు, అందుకే ఇటువైపు ఎవరు రాలేదు. స్నో చూడటానికి వెళుతున్నారు. సో ఇది అనమాట టనల్ నెంబర్ 33. ఇది మెయిన్ బరోగ్ టనల్. సో బరోగ్ టనల్ ఇది. బై రోడ్ కూడా టనల్ ఉంటుంది, అది కూడా వెళ్ళాను నేను. సో ఇదనమాట. ఇంకొక 20 minutesలో ట్రైన్ వస్తుందంట. సో ఆ ట్రైన్ పాసింగ్ మాత్రం మీకు చూపిస్తాను నేను 100% చూపిస్తే. ఆ ట్రైన్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను కరెక్ట్గా ఈ టనల్ నుంచి ఎంట్రీ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు నేను వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇది ట్రైన్ ఒక 4 minutes ఆగుతుంది, ఇక్కడ ఆగేసి వెళ్ళిపోతుంది. సో ఇదే టనల్ నుంచి వచ్చింది ఇక్కడికి. ఎంతో మంది, చాలా మంది జనం వచ్చేసారు అసలు. సో ఇప్పుడే కట్లెట్ తీసుకున్నాను. ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇప్పుడంతా ఖాళీ అయిపోతుంది, అందరూ ఎక్కేస్తారు. ట్రైన్ ఒక 4 minutes మాత్రమే అవుతుంది. సో ట్రైన్ డీజిల్ లోకోమోటివ్ మొత్తానికి. సో బయలుదేరుతున్న ట్రైన్, అందరు ఎక్కేస్తున్నారు. ఎవరి సీటు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ప్లస్ జనరల్ కూడా ఉంది. జనరల్ కూడా ఇది రిజర్వేషన్ ట్రైన్ అనుకుంటా.
సో ఇందులో అసలు టికెట్సే లేవు, చాలా అడ్వాన్స్లో మీరు బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కేస్తున్నారు అందరు ట్రైన్లోకి. బండి బయలుదేరుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇందులో వాష్రూమ్ కూడా ఉంది చూస్తుంటే. మనం ఇప్పుడు చూసిన ట్రైన్ అయితే హాలిడే స్పెషల్ అని కాల్కా టు షిమ్లా వెళ్తుంది, కానీ ఇది స్టార్ట్ అయింది ధరంపూర్ నుంచి. సో ఇదన్నమాట, ఇంకొక 2 hours. సో గైస్ ట్రైన్ వెళ్ళిపోయింది. నేను ఈ కట్లెట్ తీసుకున్నాను. ఈ కట్లెట్ ఎలా ఉందో తిని చూపిస్తాను. వేడిగా ఏం లేదు, లైట్గా క్రంచీ ఉంది, కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ బాగుంది. రైల్వే కట్లెట్ రెసిపీ అదే నా ట్రైన్లో దొరికే కట్లెట్ లాగానే ఉంది. సో బాగుంది. సో గైస్ ఫైనల్గా ఒక కోక్ జీరో తాగి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అండ్ ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది కదా, సో మొత్తం ప్రశాంతం అయిపోయింది, అసలు ఎవ్వరు లేరు ఇంకా. సో మీరు చూస్తూ ఉంటే అందరూ ఎవ్వరు లేరు చూడండి, ట్రైన్ మొత్తం స్టేషన్ మొత్తం ఖాళీగా. ఇటు చూడండి, ఇక్కడంతా సర్దేసుకుంటున్నాడు ఈయన. ఇంకా నెక్స్ట్ వేరే ట్రైన్ వచ్చినప్పుడు ఇంకా ఆయన సర్వీస్ మొదలు పెడతాడు. అక్కడ పైన క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్లో చేసుకుని ఆయన వెళ్తున్నాడు కదా, పైన క్యాంటీన్ ఒకటి ఉంది. ఆ క్యాంటీన్లోకి వెళ్ళి అందరూ అక్కడే వండి అక్కడే తీసుకొచ్చి ఇట్లా బయట అమ్ముతూ ఉంటారు. సో అదనమాట. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. పైన అంతా మబ్బులు పట్టినాయి, వర్షం పడుతుందో ఏంటో మరి తెలీదు. రేపు మార్నింగ్ బయలుదేరిపోతున్నాం. సో ఈలోపు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కసౌలి మాల్ రోడ్ వెళ్దాం అనుకుంటున్నాం. సో మాల్ రోడ్ వెళ్ళి అక్కడ మార్కెట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో కొంచెం చీకటి పడుతుంది, సో నైట్ టైంలో మీరు ఏమైనా చూడొచ్చు అది. సో లెట్స్ సీ, అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ మాట్లాడతాను. సో చూస్తూ ఉండండి.